ప్రతిభ కలిగిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో 500 ఆధారిత అడ్మిషన్లకు మెరిట్ స్కాలర్షిప్లను ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 సంయుక్తంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ టెస్ట్ 20 ఏప్రిల్ 2025న ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ నాణ్యమైన విద్యను అందించడంలో విశ్వాసం ఉంచుతుందన్నారు. అనేక విభాగాల్లో కోర్సులను అందిస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున మల్లారెడ్డి ఏది ఏమైనా గత నేను 25 సంవత్సరాల సంది కూడా 37 సంవత్సరాల సంది కూడా స్కూల్ పెట్టినా. ఫస్ట్ స్కూల్ 87లో పెట్టినా నేను. ఆ తర్వాత 2002లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా, 2012లో మెడికల్ కాలేజ్ పెట్టినా. ఈ రోజు 2020లో ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చింది మాకు కరోనాలో. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ అని డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది. మల్లారెడ్డి ఎంఆర్యు యూనివర్సిటీ అని కూడా ఇంకో డీమ్డ్ యూనివర్సిటీ కూడా వచ్చింది. భారతదేశంలోనే ఒక చరిత్ర, నాణ్యతకు, నమ్మకానికి, విశ్వాసానికి మల్లారెడ్డి విద్యా సంస్థలు. ఎందుకంటే 25 సంవత్సరాల సంది కూడా 37 సంవత్సరాల సంది కూడా కేజీ టు పీజీ ఏదన్నా చదవాలంటే ఎవరైనా అది మల్లారెడ్డి విద్యా సంస్థలనే ఉంది. భారతదేశంలోనే ఎన్ని కోర్సులు ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ కూడా ఉన్నాయంటే అవి మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ, ఎంఆర్ యూనివర్సిటీ. ఇప్పుడు 3 యూనివర్సిటీలలో భారతదేశంలో, ప్రపంచంలో ఉన్న. ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీలో ముఖ్యంగా ఏంటంటే 20th ఏప్రిల్ ఈ ప్రతిభ అసోసియేషన్, మల్లారెడ్డి యూనివర్సిటీ అండ్ ఈ ప్రతిభ అసోసియేషన్ తోని ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది, ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. దానికి అందరూ కూడా మా మల్లారెడ్డి యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో అదే కాకుండా ఎవరైతే ఇంటర్మీడియట్ లో మంచి స్కోర్ ఎవరైతే చేయగలుగుతున్నారో, అంటే 90% అబౌవ్ స్కోర్ చేసే వాళ్ళకి మా మల్లారెడ్డి యూనివర్సిటీ తరఫున అంటే 50,000 per year వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు చూస్తే మల్లారెడ్డి యూనివర్సిటీలో స్పెషల్ కోర్సెస్ ఏదైతే ఎమర్జింగ్ కోర్సెస్ ఉన్నాయో, ఇండస్ట్రీ అసోసియేటెడ్ కోర్సెస్, ఇప్పుడు ఎవరైతే పిల్లలకి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయో అవి ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్, డేటా సైన్స్, ఐఓటీ, అట్లాంటి అన్ని మంచి కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్నాను. ఇక్కడ చాలా వేస్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. సో ఫ్రమ్ సర్టెన్ డిపార్ట్మెంట్స్ వీ హ్యావ్ like lots of specific courses like AIML, cyber security, data science, internet of things, and also ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ వల్ల నాకు ఒక పర్టికులర్ గ్లోబల్ కంపెనీలో ప్లేస్ అవ్వడానికి ఛాన్స్ వచ్చింది. అండ్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఇన్ ది BP Global Solutions, and first I got internship in that, and through which I got selected for the full-time offer. చాలా మంది ఏమనుకుంటారంటే మేము అడ్మిషన్స్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా చేస్తున్నాను, కానీ ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే అడ్మిషన్స్ ఎలాగో యూనివర్సిటీనే చేస్తుంది, కాదనట్లే. యాజ్ వైస్ ఛాన్సలర్గా నేను ఏమంటున్నానంటే చాలా మందికి అవేర్నెస్, ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యే పొజిషన్ ఏ యూనివర్సిటీలో జాయిన్ కావచ్చు, మనం ప్రెస్ చేయట్లేదు, మనం ప్రజలు పెట్టట్లేదు, మన దగ్గర జాయిన్ కావాలి. కనీసం వాళ్ళకి అవేర్నెస్, ఈ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది, రేపు ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, రేపు ల్యాబొరేటరీ ఈ పారామీటర్స్ కావాలి, రేపు మీకు క్లాస్ రూమ్స్ ఇలా ఉండాలి, లైబ్రరీ ఇలా ఉండాలి, కొంచెం అవేర్నెస్ తెలిస్తే వాళ్ళకి మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. దానివల్ల ఇప్పుడు ప్రెస్ మీట్ వాళ్ళు April 15th ఇక్కడ పెట్టడం జరిగింది. మీరందరూ కూడా దయచేసి మల్లారెడ్డి యూనివర్సిటీ తరఫున కాకపోయినా మనకి పబ్లిక్ సొసైటీ కాబట్టి తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అందరికీ మారుమూల ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు, చాలా మందికి అవేర్నెస్ ఉండదు. కాబట్టి మనం అందరికీ అవేర్నెస్ చేసే బాధ్యత మన అందరి మీద ఉంది. అది అకాడమిషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వెబ్సైట్లో ఉంటాయి. మీరు సిలబస్ చూసుకోవాలని వెబ్సైట్కి వెళ్ళొచ్చు, రేపు రిజిస్టర్ చేసుకోవాలని వెబ్సైట్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏంది, సెకండ్ ఇయర్ సిలబస్ ఏంది, థర్డ్ ఇయర్ సిలబస్ ఏంది, ఎప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతుంది, ప్రతి ఒక్కటి వెబ్సైట్లో ఉంది.